హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ గూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి వెనస్‌డే వ్లాగ్ అనమాట. అంటే పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో, మార్నింగ్ అయితే పిల్లలకైతే ఇక్కడ అంటే సెలవైతే ఇచ్చేసారనమాట. అంటే 4 డేస్ నుంచి తుఫాన్ అనమాట చెన్నైలో. బాగా గాలి అలాగా వర్షం అయితే బాగా పడుతున్నాయి అన్నమాట. సో, అందుకని పిల్లలకైతే 3 డేస్ నుంచి అయితే సెలవులైతే ఇచ్చేసారనమాట. సో, ఇంక మార్నింగ్ సెలవే గదా! పిల్లలకి ఎలాగో లంచ్ బాక్స్ కట్టేది ఏం లేదు గదా! సో, అందుకనే మార్నింగ్ కొంచెం లేట్‌గా అయితే 6:30కి అయితే లేసాననమాట. లేసి ఫస్ట్ అయితే ఇక్కడ టీ పెట్టుకొని అయితే తాగుతున్నాననమాట. దేవర్ష్‌కి అయితే పాలిచ్చేసాను. హన్సిక పాలడిగితే నాకు ఈవినింగ్ చాలు ఇప్పుడు నేను తాగను అని చెప్పింది తను. సో, అందుకని హన్సికకి అయితే పాలియ్యలా, దేవర్ష్‌కి అయితే పాలిచ్చేసాము. సో, మేమిద్దరు కూర్చొని కొంచెం ముచ్చట్లు చెప్పుకొని కూర్చున్నాం మేము ముగ్గురమైతే. బయట చూసారా వర్షం అయితే ఆగకుండా పడుతూనే ఉండి చిన్న చిన్న చినుకులే కానీ అసలు ఆగట్లేదు. మధ్యాహ్నం నుంచి అయితే బాగా గాలి అలాగే పెద్ద వర్షం అయితే పడుతుందనమాట. సో, ఇంకా టీ తాగేసి ఇక్కడ స్టవ్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. నైట్ ఎలాగో క్లీన్ చేస్తాను, కానీ మార్నింగ్ కూడా కొంచెం క్లీన్ చేసిన తర్వాత వన్ డే అది స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ స్టవ్వును అలాగా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసానమాట. సో, ఈరోజైతే శనగలు కూరను అలాగా చపాతీ అయితే చేద్దామని అనుకున్నానండి. అందుకనే శనగలు అయితే నైట్ అంటే వాటర్లో సోక్ చేసి పెట్టానన్నమాట. ఇప్పుడైతే కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నానన్నమాట. సో, ఆల్రెడీ నేను శనగల కూర నా వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. సో, అందుకనే డీటెయిల్గా ఇక్కడైతే చూపించట్లేదండి. ఎందుకు కుక్కర్లో పెట్టేసి ఇంకొక 5 విసిల్ వస్తే శనగలు అయితే మనకి బాగా ఉడికిపోతాయి అన్నమాట. సో, ఇక్కడైతే చపాతీకి అయితే పిండి అయితే కలుపుతున్నానండి. ఇంకా గోధుమ పిండి అయితే కలుపుతున్నాను. ఇంకా దేవర్ష్ ఇంకా నాతో పాటే ఉండదు, సెలవు కదా, ఇంకా నా చుట్టూరు ఎలాగ తిరుగుతూ ఉండదనమాట. సో, ఇంకా వాడు కూడా వచ్చేసి ఏదో మాటలు అవి చెప్తుంటే అది వినుకొని ఇక్కడ నేను చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి. నేను చపాతీ పిండి కలిపినప్పుడు నార్మల్గా వాటర్ అయితే పోస్తానండి. చాలామంది వేడి నీళ్ళు పోస్తే కొంచెం చపాతీ సాఫ్ట్గా వస్తాయని చెప్తారు గోరువెచ్చని నీళ్ళతో కలిపితే. కానీ నార్మల్ వాటర్తో కలిపినా కూడా అంటే మనం కలిపిన విధానం బట్టి ఉండదు. సో, చపాతీ సాఫ్ట్గా రావాలంటే, సో గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలిపితే చపాతీ సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో, ఇంకా పిండి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టామనుకో ఇంకా చపాతీ అయితే మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో, ఇంకా కూర కోసం అయితే ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేస్తున్నానండి. ఇంక ఉల్లిపాయలు, టమాటాలు అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టానండి. ఈ లోపల ఇంకా బెడ్‌రూమ్ అయితే సదురుదామని చెప్పి ఇక్కడికైతే వచ్చామనమాట. సో, శనగలైతే ఉడకాలి కదా! చపాతీ పిండి కూడా కలిపి పక్కన పెట్టాను కదా! సో, ఇందులో ఇంకొక వర్క్స్ మనం చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక్కడ కింద బెడ్‌రూమ్ అయితే మొత్తం కూడా అయితే సదురుతున్నానండి. బెడ్‌షీట్ అంతా కూడా సరి చేసి సదురుతున్నానండి మాట. సో, ఇంకా అదే కాకుండా ఇల్లు కూడా అయితే ఇక్కడ ఊడ్చేస్తున్నాననమాట. ఇంకా మా దేవర్ష్ ఉండే ఇల్లు రోజుకి నేను 2 సార్లు ఊడ్చిన ఇల్లు 4 సార్లు ఊడవలసి వస్తుంది. మార్నింగ్ ఒకసారి ఊడ్చేసాను. మళ్ళీ పేపర్ అయంతా పెట్టి రాకెట్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తున్నాననమాట. సో, మా దేవర్ష్ గాడు ఉంటే కంపల్సరీ ఇల్లు ఒక 4 సార్లు అయితే ఊడవాలి. నాకెందుకునో వర్షం పడుతుంటే ఇల్లు నీట్‌గా ఉండాలనమాట. లేదంటే నాకైతే చిరాకుగా అనిపిస్తది. సో, అందుకనే ఇంక వాడిని ఏమీ చెప్పలేదు కదా చిన్న పిల్లోడు. సో, అందుకని చెప్పి ఇంక వాడిని ఏమీ అనలేక నేనే ఇంక ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా నేను క్లీన్ చేస్తూ ఉంటాననమాట. ఇక్కడ శనగలైతే ఉడికిపోయింది. అదైతే పక్కన పెట్టేసాను. అంటే విసిల్ అయితే రావాలి కదా! సో, అందుకని పక్కనైతే పెట్టేసాను. చల్లారడానికి పక్కనైతే పెట్టాననమాట. ఇక్కడ తాలింపు అయితే పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు అలాగా టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాననమాట. ఈజీయే శనగల కూర. నేనైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక చిన్న 4 లవంగాలు అలాగా ఒక చిన్న దాల్చిన ముక్క వేసేసి ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయలు అయితే వేసాను. తర్వాత ఒక టమాటా వేసి
ఆ తర్వాత కారం అలాగా ధనియాల పౌడర్ గరం మసాలా వేసేసాను. వేసిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత అందులో శనగలు అయితే యాడ్ చేసుకోవడమే. శనగలు కొంచెం గ్రేవీగా రావాలంటే కొంచెం శనగలు మనం మిక్సీలో పేస్ట్ చేసి వేసిన గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నేనైతే ఇక్కడ వంట చేస్తుంటే మా వారైతే పూజ కూడా చేసేసారనమాట. సో ఇంకా చపాతీ అయితే ఫాస్ట్గా ఇక్కడ చేసేస్తున్నాను, ఎందుకంటే టైం అయితే చాలా అయిపోయిందనమాట. పిల్లలకి ఇంకా ఆకలి వేస్తుందని మాట. సో అందుకని ఇంకా ఫాస్ట్గా ఇక్కడ చేస్తున్నారు. ఈ లోపల దేవర్షగాడు వచ్చి ఏదో ఒక పని నాకు పెడతారనమాట. ఇక చిన్న చిన్న చపాతీలు చేసి పెట్టమన్నాడు. అందుకని చిన్న చిన్న చపాతీ పిండి ముద్ద చేసి అక్కడ పెట్టాడు. సో అదంతా కూడా చిన్న చిన్నగా చేసి పెట్టాడు. నాలుగు చేసిన తర్వాత నేను చేయలేనురా అని చెప్తే ఇంకా వెళ్ళిపోయిందనమాట తీసుకొని. సో ఇంకా చపాతీ ఎక్కడ పెడుతుండనే ఇంకా హన్సిక వచ్చి అయిందా అని చెప్పి అడుగుతుందనమాట. సో ఈ పిల్లలు ఇంటికాడ ఉంటే వాళ్ళకి ఇంకా ఆకలి వేస్తూనే ఉంటుంది. మంచి టైం అయినా అవ్వకపోయినా సరే ఇంకా ఆకలి వేస్తూనే ఉంటుందన్నమాట. సో ఇంకా ఫాస్ట్గా చపాతీ అయితే వేసి వాళ్ళకైతే పెట్టేస్తున్నాను అనమాట. అక్క చూడు. Do you love me, Matthew? I do. Honestly? Yes. Secretly, but honestly. No more secrets. Here I am. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను వెనకాల నా గార్డెన్లోకి అయితే వచ్చామన్నట్టు స్వీట్ లెమన్ అయితే చాలా పండిపోయింది అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను ఈ స్వీట్ లెమన్ అయితే. సో ఇంకా ఇదంతా కూడా ఇంకా స్వీట్ లెమన్ అయితే కోస్తామని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. దేవర్ష్ అయితే నాకు వీడియో తీసి ఇచ్చాడనమాట ఈరోజు. సో ఇంకా లెమన్ అంతా కూడా ఇక్కడ కోస్తున్నాను. చాలా బాగా వచ్చింది స్వీట్ లెమన్ అయితే, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం ఇంకా పండితే ఇంకా స్వీట్గా ఉంటుంది అనమాట. సో అందుకని ఇంకా కోసి పెడితే అది పండిద్ది అనమాట. సో అలాగే ఇక్కడ స్వీట్ లెమన్ అయితే కోస్తున్నానండి. Do you love me, Matthew? I do. Honestly? Yes. Secretly, but honestly. No more secrets. Here I am. నేనైతే ఇక్కడ 2 స్వీట్ లెమన్ అయితే తిన్నాను. ఒకటైతే బాగా తీయగా ఉందన్నమాట. ఇంకొకటైతే కొంచెం పుల్లగా అనిపించింది. అంటే ఇంకా అది పండలేదన్నమాట. సో అందుకని ఇంకా అది బయట పెడితే ఇంకా పండిపోతేనే అప్పుడు తినొచ్చు అని చెప్పి అలాగా పక్కనైతే పెట్టేశానన్నమాట. ఇక్కడైతే నేను ఇది అరటి చెట్టు స్టెమ్ ఉంది కదా, సో అదైతే ఈరోజు కూర అయితే చేస్తున్నానండి. చాలా బాగుండేదండి. అలా హెల్తీ కూడా చాలా మంచిదంట. కిడ్నీ స్టోన్ రాకుండానే అలాగా డైజెషన్ సిస్టమ్ అంటే క్లియర్ అవ్వడానికి అన్నిటికి కూడా ఇదైతే ఈ స్టెమ్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. దీనిపైన ఉన్న స్కిన్ అంతా కూడా తీసేసేయాలన్నమాట. తీసిన తర్వాత లోపల చిన్న స్టెమ్ లాగా ఉండదు. సో అదైతే మనం క్లీన్ చేసి తీసుకొని సో కట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ తీసి అందులో కొంచెం ఉప్పు అలాగా అంటే పసుపు కూడా వేసి మనం ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత అందులో వేసి ఒక 2-3 మినిట్స్ అయితే అలాగ పెడితే తర్వాత మనం కూర అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా టేస్టీగా ఉండదు, హెల్తీ కూడా చాలా మంచిది. మేమైతే నెలకి ఒక 2-3 టైమ్స్ అయితే కంపల్సరీ ఇది వండుకున్నాం అనమాట. తమిళనాడులో చాలామంది ఇది వండుకుంటారు అనమాట. సో నేను ఇక్కడ తమిళనాడులో వచ్చిన తర్వాతే ఇది కూర ఇలా చేస్తారు, ఇది బాగుండదని చెప్పి ఫస్ట్ టైం అయితే నేను ఇంతకు ముందు వండుకొని చూశానమాట. చూస్తే టేస్ట్గానే ఉండే, అంటే మన అరటికాయ కూర వండుతాం కదా, సో అలాగనే మాట. అంతే, టేస్ట్ కూడా చాలా బాగుండేదండి. ఇప్పుడు అదంతా కూడా కట్ చేసేసి ఉప్పు నీళ్ళలో పెట్టి పక్కన అయితే పెట్టానమాట. ఇంకా కూర కోసం అయితే 2 మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు టమాటాని 2 పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నాను. తీసుకొని ఇది కొంచెం వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసి అయితే తీసుకుంటున్నానండి.
ఇప్పుడైతే కడాయి పెట్టేశాను. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలనమాట. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అంటే ఇది తాలింపు గింజలు ఉన్నాయి కదా, అది మామూలుగా వేసుకోవడమే. ఇందులో ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు మనం క్రష్ చేసి వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయను, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగనిస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగానే వేగిపోతాయి కదా, సో అందుకని సాల్ట్ వేసి ఇంకా కొంచెం పసుపు కూడా వేసాను. 1 టీ స్పూన్ పసుపు వేసి అలాగా ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలంతా కూడా మంచిగా మగ్గిన తర్వాత నేను ఇక్కడ టమాటా ముక్కలు అయితే యాడ్ చేశాను అనమాట. ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు అయితే నానబెట్టాను అనమాట. మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్కి ముందు నానబెట్టి ఉంచాను అనమాట. శనగపప్పు ఇలాగా నానబెట్టి వేస్తే మనకి బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. సో అందుకని నేను యాడ్ చేశాను అనమాట. సో శనగపప్పు యాడ్ చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న అంటే అరటి స్టెమ్ ఉంది కదా, సో అదైతే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికినిస్తాను. అందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఆ స్టెమ్లో నుంచి అయితే మనకి వాటర్ అయితే రిలీజ్ అయ్యిద్ది అనమాట. సో ఆ వాటర్లోనే ఉడికితే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట. సో ఈ లోపల నేనైతే వెన్నపూస చేద్దామని చెప్పి అంటే మీకడ నేను స్టోర్ చేసుకుంటాను. సో అదైతే అందరు తీసాను అనమాట. నెయ్యి కూడా అయిపోవచ్చింది. సో ఇంకా ఎప్పుడో నుంచి చేద్దాం అనుకుంటాను, అలాగే పోస్ట్ పోన్ అయిపోతానని చెప్పి ఈరోజు అయితే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో అందుకని ఇంకా మీ ఇక్కడ అందరు తీసి ఒక గిన్నెలో అయితే తీసి అయితే పెట్టుకున్నాను అనమాట, పక్కన అయితే పెట్టాను అనమాట. సో ఇక్కడైతే కూర కూడా మనకి అయిపోతున్నాయి. ఇక్కడ ఇదైతే ఉడికిపోయిందనమాట. ఇంకా ఇందులో నేనైతే ఇప్పుడు లాస్ట్లో ఏమో ఒక ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాను. ఏం లేదండి, కొబ్బరి తురుము అనమాట. అంటే కొబ్బరికాయ కొంచెం తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసి ఒక్క పచ్చిమిరపకాయలు వేసి మిక్సీలో క్రష్ చేసి అయితే తీసుకున్నాను అనమాట. సో లాస్ట్ చివరిలో అదైతే యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అయితే అంటే మగ్గనిచ్చాను అనమాట. సో ఇప్పుడైతే మజ్జిగ అయితే చిలకరిస్తున్నాను అనమాట. వెన్నపూస వస్తుంది కదా, సో మీకడ అయితే ఇక్కడ చిలకరిస్తాను అనమాట. చూసావా మా వాడు వచ్చి ఏం చేస్తున్నాడు, నేను ఏ పని స్టార్ట్ చేసినా కూడా మధ్యలో వస్తాడు, వచ్చి వాడికి కూడా ఇష్టం ఇదంతా చేయడానికి. ఇంకా నేను కూడా అలా వదిలేస్తానమాట. చూసావా అక్కడ పైన కూర్చొని నేను చేస్తానమ్మా అని చెప్పి చేస్తున్నాడు అనమాట ఇక్కడ. సో ఈ లోపలైతే మనకి కూర కూడా అయిపోయిందనమాట. ఇంకా లంచ్ టైం కూడా వచ్చేసింది, 1 o'clock అయిపోయిందనమాట. సో ఇంకా లంచ్ అయితే పెడదామని చెప్పి ఈరోజైతే పెద్దగా వంట ఏం చేయలేదు. నిన్నైతే సాంబార్ చేశానమాట. సో అది ఫ్రిడ్జ్లో ఉండే తీసి కొంచెం వేడైతే చేశాను. అలాగా పొద్దున చపాతీకి శనగల కూర వండాము కూడా. సో ఆ పిల్లలకి అది బాగా నచ్చిందనమాట. సో ఇంకా అది అలాగా ఇప్పుడు మనం ఇది అదే ఆర్టిక్ స్టెమ్ ఉంది కదా, సో అది కూర ఇదే అండి ఈరోజు స్పెషల్. పెద్దగా స్పెషల్ ఏమీ చేయలేదన్నమాట. సో ఇంకా అందరం కలిసి ఇంకా ఎప్పుడు కూడా కింద కూర్చొని తింటూ ఉంటా. ఈరోజైతే ఇంకా టేబుల్ మీద కూర్చొని తిందామని చెప్పి ఇక్కడ కూర్చున్నామన్నమాట. సో అందరం కలిసి ఇక్కడ భోజనం అయితే చేస్తున్నానండి. Do you love me, Matthew? I do. Honestly? Yes. Secretly, but honestly. No more secrets. Here I am.
దేవర్షిక్కి నేను తినిపిస్తేనే తప్ప వాడంతకన వాడే తిండే ఎక్కువగా అంటే తినడనమాట. సాంబార్ అయితే తిండే అందులో ఉన్న పీసెస్ ఏమీ తినడనమాట. సో వాళ్ళ నాన్న అయితే చెప్తున్నారు అన్ని హెల్త్కి మంచిది, అన్నీ తినాలి పండు అని చెప్తే అందులో ఉన్న అంటే ఇది సాంబార్లో ఉన్న పీసెస్ అన్నీ పక్కన పెట్టి అలా తింటున్నాడు అనమాట. సో ఇంకా నేను అన్నం తినేసిన తర్వాత వాడికి తినిపించాను అనమాట. సో ఇంకా లంచ్ అదంతా అయిన తర్వాత ఇప్పుడు వర్షం అయితే కొంచెం తగ్గింది. సో అలాగా పైన అంటే బాల్కనీలోకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ 2 చెట్లు అయితే పెట్టాను. దీన్ని అస్సలు పట్టించుకోవట్లేదు, దాని బాధ్యత అది పెరుగుతున్నాయి అనమాట. పట్టించుకున్న చెట్టు ఏమో మంచిగా పెరగట్లేదు, పట్టించుకోకపోయిన చెట్టు దాని పాటిని అది పెరుగుతుంది అనమాట. మంచి గ్రోత్ అయితే వచ్చింది ఈ చెట్టు అయితే. సో అలాగా కొంచెం సేపు అయితే వర్షం తగ్గింది అని చెప్పి ఇలాగ బాల్కనీలోకి అయితే వచ్చాను. ఇక్కడ చూసావా సీతాకోక చిలక గ్రీన్ కలర్లో భలే ఉంది కదా, చాలా బాగుంది. అసలు ఫస్ట్ అయితే కనబడలేదు గ్రీన్ కలర్లో. దేవర్ష్ అయితే చూసి అమ్మ అందులో బటర్ఫ్లై ఉందమ్మా అని చెప్తే వెళ్ళి చూస్తే ఉంది. వర్షం వల్ల 2-3 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకి వేస్తే అడుగు అయితే పెట్టట్లేదు, ఇంట్లోనే ఉండిపోతున్నాను అనమాట. సో ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే బయట అయితే ముగ్గు అయితే వేసానండి. ఈరోజు పౌర్ణమి కదా, గుడికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. సో వర్షం పడుతుందా లేదా సాయంత్రం చూద్దామని చెప్పారు. సో వెళ్దామని అనుకున్నాను. సో ఈవినింగ్ టైం అయితే దీపారాధన కూడా చేసేసానమాట. ఇంకా దీపారాధన చేసి మళ్ళీ ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసి మధ్యాహ్నం లంచ్ చేసిన గిన్నెలు అవంతా కూడా వాష్ చేసి ఇల్లంతా ఊడ్చి క్లీన్ చేసి ముగ్గు పెట్టేసి దీపారాధన చేసి ఇంకా గుడికి అయితే ఇక్కడ బయలుదేరిపోయామన్నమాట. బయలుదేరినట్టు వర్షం అయితే పడట్లేదు. సో ఇంకా కొంచెంసేపు అయితే మళ్ళీ వర్షం అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యిందన్నమాట. రోడ్ అంతా కూడా బాగా వాటర్ అయితే వచ్చిందన్నమాట. అంతగానో పడుతున్నాయి వర్షం అయితే. చూసారు ఎంత వాటర్ ఉందో రోడ్డు మీద, మొత్తం వాటరే. ఫస్ట్ చాలా వాటర్ వచ్చిందనమాట. అప్పుడైతే ఇక్కడ ట్రాఫిక్ అంతా ఆగిపోయి వెహికల్ కూడా వెళ్ళనియలేదంట. తర్వాత ఇప్పుడు వదిలేశారని చెప్పారు. అంత వాటర్ అయితే వచ్చేసిందనమాట. సో ఇంకా వర్షం పడుతూనే ఉంది అని చెప్పి ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయానమాట. ఇక్కడ శివుడి గుడి అయితే చాలా బాగుండదండి, చాలా బాగుండేది. చాలా రష్ ఉంది. ఈరోజు పౌర్ణమి కదా, అందులో ఈ సంవత్సరం లాస్ట్ పౌర్ణమి కదా. సో అన్ని గుడిలోనే బాగా ఎక్కువగా అందులో శివుడి గుడిలో ఇంకా ఎక్కువగా పూజలు అవంతా కూడా చేస్తారనమాట. ఇక్కడ గుడి అయితే చాలా చాలా బాగుంది. లోపల అన్ని దేవుడి ప్రతిష్టలు కూడా ఉన్నాయన్నమాట. అంటే వినాయకుడు, అలాగా సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుండేది, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. సో మెయిన్ విగ్రహం వచ్చి శివుడు, అలాగా అమ్మవారు అనమాట. మెయిన్ గోపురం నుంచి చూస్తే అమ్మవారు కనిపిస్తుంది, ఇంకొక గోపురం నుంచి చూస్తే శివయ్య కనిపిస్తుంది అనమాట. అలాగైతే ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ చాలా బాగుంది. అన్ని దేవుడి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగా నాగేంద్ర స్వామి, నాగదేవత కూడా ఉందన్నమాట. సో మనం ఒకే గుడిలో అన్ని ప్రతిష్టలు చూసి దండం పెట్టుకొని రావచ్చు. ఇక్కడ నాగదేవత ఉందన్నమాట. సో ఇక్కడ తమిళనాడులో అయితే ఈరోజు వాళ్ళకి ఇప్పుడు కార్తీక మాసం అనమాట. సో ఇక్కడ పౌర్ణమి కదా, అందరూ దీపాలు అయితే పెట్టారనమాట. ఇక్కడ నంది దగ్గర చూసారా దీపాలన్నీ కూడా పెట్టారనమాట. సో తమిళనాడు వాళ్ళకి ఇప్పుడైతే కార్తీక మాసం అనమాట వాళ్ళకి. సో అందుకనే పౌర్ణమి రోజు వాళ్ళ ఇంట్లో కూడా అందరూ కూడా దీపాలు అయితే పెట్టేసి బాగా చేసుకుంటారు. ఇంకా గుడికి వెళ్ళేసి ఇంటికైతే వచ్చేసానమాట. మధ్యాహ్నం అయితే ఇలాగా మేకడం అయితే తీసి అలాగా వెన్నపూసి తీసి పక్కన పెట్టాను కదా. సో అదైతే ఇంకా కొంచెంసేపు నేను పక్కన ఎలా పెట్టింది అనుకో, వెన్నపూసి అంతా కూడా మనకి ఇలాగా ఫామ్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు అదంతా తీసి నెయ్యి కాసే గిన్నెలో అయితే తీసుకుంటున్నానండి. నెయ్యి అయితే ఇంకా నెక్స్ట్ డే కాస్తామనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికే నైట్ అయిపోయిందనమాట. ఎందుకంటే మా ఇంట్లో నెయ్యి కాస్తే దాని వాసన మా హన్సికకి అయితే అస్సలు నచ్చదంట, దానికి పడదనమాట. మేకడ వాసన కానీ నెయ్యి వాసన కానీ దానికి పడదు. సో అది స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే కాస్తామని చెప్పి వెన్నపూస అంతా తీసి వాష్ చేసి అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే మళ్ళీ పెట్టేశాను అనమాట. సో నెయ్యి కాసిన వీడియో నేను ఇంకొక లాంగ్ వీడియోలో అయితే కంపల్సరీ యాడ్ చేస్తానండి. సో ఈ వీడియో ఇంతేనండి. ఇది నా డే ఇన్ మై లైఫ్ వీడియో అనమాట. నా డే అయితే ఇలా గడిచిందనమాట ఈరోజు.
సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చిన ఒక్కొక్క లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉండదండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే చూడండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.